ఒక రిపోర్ట్ కాదు ఇదిగోండి, వీటి మీదే కట్టండి కేసు. సరే మీరు చేయలేదని చెప్తారా? పైకి పోనీ ఆ ఫోటో చూపి, అద్భుతమైన ఓబులాపురం మైనింగ్ లాంటి ఇది తీసుకురా. కిందకబ్బా కాదు. ఈరోజు అట్లా జరుగుతూ ఉంటే ఎంఆర్ఓ పోయారు. ఇదిగో ఈడో చూడండి అబ్బా, ఇది ఎప్పుడు పోయిన నెల 24న మా ఛానల్ 9 జయరాజ్ గారి దాంట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది వార్త, అద్భుతంగా వచ్చింది వార్త. ఏది పెట్టు చూడండి, ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా? ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో తీసింది, ఒక జీపీఎస్ సిస్టమ్ తో తీసిన టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఇది 25/4 ఇది మొన్నటిది పెట్టు, 2 అదే సెకండ్ ఇది చూడండి అబ్బా, వీళ్ళు 2వ తేదీ ఇది 2 days బ్యాక్. చూడండి అన్న, ఇవన్నిటి మీద కదా కేసు కట్టాలి, ఇట్లన్నిట్లు కదా. ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మొన్న మైనింగ్ సంబంధించి ఒక 1 month బ్యాక్ క్యాబినెట్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? టైం అయిపోయిన వాటిల్లో మెటీరియల్ ఉంటే ఆప్షన్ వేస్తామని అని తీసుకున్నారు కదా. ఈరోజు మేము అడుగుతున్నాం, డీడీ గారు ఒక దాంట్లో 1,00,000 టన్నులు ఉందని రాశాడు, ఒక దాంట్లో చూస్తే 50,000 టన్నులు ఉందని రాశాడు. మీ ఉదాహరణకి సరే రేట్లు ఎవరంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి 30,000 అయితే 3 నుంచి 500 కోట్లు, 50,000 అయితే 500 నుంచి 800 కోట్లు, మీరు చెప్పినట్టు 1,00,000 అయితే 2,000 కోట్లు. ఆక్షన్ వేస్తే ఆ 2,000 కోట్లు వస్తే అమరావతికి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు దాన్ని అప్పుగట్టు ఆ 2,000 కోట్లు మీరు అమరావతికి ఒక హైకోర్టు సెక్రటరీ కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. మా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా డబ్బులు ఉన్నాయి సార్, ఆ డబ్బులు పెద్ద ఎక్కువ. ఎందుకు 5,000 కోట్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే 500 కోట్ల వల్ల ఏముంటుంది? ఆ 500 కోట్లు ఏదో మీరు ఆప్షన్ పెట్టి తీసుకెళ్తే మంచిది. ఇదంతా ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక నిందలు ఇట్లా ఎన్ని కూడా చూపిస్తున్నావు. ఆ మైండ్లో ఇంకొకటి కూడా చెప్తా, ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ ఇల్లీగల్ జరుగుతుందని ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి మీద పెట్టింది, అమర్నాథ్ రెడ్డి. ఆ అమర్నాథ్ రెడ్డి మీద ఫైన్లు ఉన్నాయి. ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందో కేసు కట్టాడు. ఇప్పుడు ఆ అమర్నాథ్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఉదాహరణకి నేను ఇంకోటి చెప్తా, పాపం చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళితే ఆడొక 20 మంది 30 మంది గంజాయి కొట్టే బ్యాచ్, మందు కొట్టే బ్యాచ్, నెల్లూరులో ఉన్న రిఫ్రాపర్లు అందరూ ఆడు ఉండి, మీరు వెళ్ళేదానికి లేదు, మీరు లోపలికి వెళ్ళాలంటే అమర్నాథ్ రెడ్డి పర్మిషన్ కావాలి, లేకపోతే దారిలాపి ఈ విపిఆర్ మైన్స్ మీరు వెళ్ళేదానికి లేదు అని ఆపుతున్నమాట వాస్తవం కాదా? ఇది నేను కాదు చెప్పుకోకూడదు, కానీ మా పేపర్ వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి తిరుక్కొని పరిగెత్తుకొని వచ్చారంట బండేసుకొని. ఎందుకు? ఏడ కొట్టి చంపేస్తారేనని. ఆ భయభ్రాంతులతో ఉన్నారు. నేను ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్నా, నెల్లూరులో మర్డర్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. ఇవన్నీ కాకుండా ఒకసారి మీరు సాయంకాలం ఎవరినైనా మఫ్టీలో పంపించండి, గంజాయి బ్యాచ్ ఆడ నిలబడి దారిని పోయే మగ ఆడబోతున్నా, బండి పడుతున్నారు, కారులో ఆడవలు పోతున్నా, తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సంబంధం? ఆ మహిళలకు ఏమైనా అయితే ఎవడి బాధ్యత? అయిపోయిన తర్వాత మీరు ఏదో సాంచేత గాలిన తర్వాత పట్టుకుంటారా? దాని గురించి ఏమి అక్కడ ఏమి చేయరు. ఎస్ఐ గారు మాత్రం ఈ ఫోటోలు పాపం తీసి ఇట్లాంటి ఎక్స్పోజ్ చేయాలని ఒక 2-3 పిల్లకాయలు వెళ్తుంటే మాత్రం ఊరోలు పట్టించారు అని చెప్పి కేసు కట్టారు పాపం. సరే పోనీలే, ఆ పిల్లకాయలు ఒక మంచి కారణం కోసం కేసు కట్టించుకున్నారు, ఇబ్బందిలే. కానీ ఆ ఎస్ఐ గారికి 5 రోజుల క్రితం ఒక అమ్మాయి పోయి ఈసారి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అంటే ఆ ఎస్ఐ గారు ఊరోళ్ళని కనుక్కున్నాడు లేదంట. ఊరోళ్ళని కనుక్కుంటారా లేకపోతే ఆ ప్రాంతానికి పోయి విజిట్ చేస్తారా? ఆ బ్లాస్టింగ్ తగిలి రాయి ఎవడైనా ఇల్లీగల్ గా జరిగి ఆ రాయి కన్నా ఎగిరొచ్చి ఎవరికైనా తగిలిపోతే ఎవరు బాధ్యులు? డీడీ గారు అయితే నాకేం సంబంధం, నువ్వు పోయి ధర్నా చేసుకోమ్మా, బ్లాస్టింగ్ నాకేం సంబంధం, ఇదికే నాకేం సంబంధం మాట్లాడింది నేను కాదు, టీవీలో చూసా. ఇట్లాంటి అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే కేసు ఎవరి మీద పెట్టాలా? అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ చేశాడు. పోనీ భగవంతుడు ఎట్లా రాస్తే అట్లా రాస్తుంది, వేసుకోండి అన్ని
ఎవడెవడు ఉన్నాడో, ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఎవడెవడు అన్ని తేను తుట్టేదో కదులుతుంది. బురద మా మీద లేచేసి చాలా మంది కప్పుకొని తిరుగుతుంటారు. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన సమాధానం చెప్పడా? ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనేగా. ఆయనకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. ఆయన ప్రజల ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక కంపెనీ పెట్టి విలాద చేస్తుంటే మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని అడగాల్సిన, నీ దగ్గరకు వచ్చి సమాధానం చెప్పిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి లేదా? లేదు, నేను చెప్పను, నేను అతీతుణ్ణి, నా కిందున్న నలుగురు చేత ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేస్తాను, నేను తప్పించుకుంటాను అంటే కాదు. ఈరోజు నేను చూపించిన ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. మా వాళ్ళ మీద కేసులు కట్టారు, సరే అది ఓకే, జ్యుడిషియల్లో చూసుకుంటాం. దీనికి ఏమని కడతారు? అసలు ఇది ఇంకా ఎంత దౌర్జన్యం. మైన్లో పని చేయకుండా మాకే అమ్మాలా, ఇంకెవరికి అమ్మకూడదని చెప్పుకొని చేస్తూ ఒకే ఒక్క కంపెనీ మోనోపాలీ. అసలు దెర్ ఇస్ ఎ రూల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, ఏది కూడా మోనోపాలీ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. ఈరోజు మోనోపాలీ ఒక ఎంపీగా మీ స్థాయిలో మీరు చేస్తుంటే వేలాది మందికి పని ఉపాధి లేకుండా అల్లాడుతుంటే, ఇది నేను చెప్పే మాట కాదన్నా. ఇక్కడున్నా మీరు ఎవరైనా అని ఒక అబద్ధం చెప్తున్నాడని కాదు, మీరే వెళ్ళండి సైదాపురం అన్నా, అప్పుడు మేము బాగున్నామా అన్నారు. ఎస్, 10 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు, కానీ 80% మంది బాగున్నారా, సంతోషంగా ఉన్నారా ప్రాంతంలో? ఇప్పుడు ఎలా ఉన్నారు? పార్టీలకు అతీతంగా అప్పటికి ఇప్పటికి పోయి కనుక్కోండి. మేము అడిగేది ఒకటే, ఆ మైన్లు ఓపెన్ చేయండి, జింపెక్స్ మైన్ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మైనింగ్ కంపెనీ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న మైనింగ్ వ్యాపారస్తులు ఉన్నారు, నెలకి కూలి డబ్బు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక కట్టలేక అల్లాడిపోతున్నారు. దయచేసి నీకు 5,000 కోట్లు ఉంటుందో, 3,000 ఉంటుందో, 10,000 ఉంటుందో, ఈ వచ్చే డబ్బులు అందరు 1,000 కోట్లు 2,000 కోట్లు నాకు తెలిసి అంత కూడా ఉంటుందో లేదా అది పక్కన పెడితే, ఆ ఉసురు వాళ్ళ ఆర్తనాదాలు కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. అలాగే గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి కూడా రేపు కలిసి చెప్తాం. 50 years దాటిన మైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం. 5 రోజుల లోపల ఈ గాని జరగకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేనే వెళ్తాను, డైరెక్ట్ గా ఆ మైన్స్ నేనే వెళ్తాను. జరుగుతున్నాయన్నీ ఈ పాటికి బళ్ళన్నీ తీసేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకో, కానీ జరిగిన నిశానా అన్నీ ఉంటాయి. కాబట్టి 5 days లోపల ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ లో మీరు బోర్డులు పెట్టి మళ్ళీ రెస్టోర్ చేసి మైన్ ఓనర్స్ మైన్స్ ఓపెన్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఎస్, నేను కూడా సిద్ధంగా ఉండాలి, కొన్నిటికి రెడీ. ఎందుకు మళ్ళీ నేను అయ్యే చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చాను అంటే నెల్లూరులో చాలా మందికి తెలుసు, అన్నిటికీ సిద్ధపడే వస్తానని. కాబట్టి ఒకటే నేను కోరుకునేది, మరోసారి చెప్తా ఉన్నా, మా నాయకుల మీద పేరు పెట్టింది ఎందుకు ఈ నాయకుల మీద కేసు పెట్టకూడదు, ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కేసు కట్టకూడదు అని అడుగుతా ఉన్నా నేను. అంటే డబ్బున్న వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రులు, పేదవాడు తప్పు చేస్తే వాడు దొంగ, దోపిడీదారుడా? అంటే డబ్బున్న వాళ్ళు, పెద్ద మనుషులు చలామణి అవుతున్న వాళ్ళు ఏమన్నా పొరపాటు తప్పులు చేస్తే సరిపోతుందా? ఇక్కడున్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నానన్నా, మీ అందరికీ కూడా, వాళ్ళ మీద వార్త రాయాలంటే ఆలోచన, ఆయన మీద మాట్లాడాలంటే కొంత మీద ఆలోచన. డబ్బులున్నాయన, డబ్బులుండి 4 ఇట్టిట్టని ఇట్టిట్ట అంటే కరెక్ట్.